హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. చాలా రోజుల తర్వాత ప్రాపర్గా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్. అంటే ఇట్స్ నాట్ బాగుంది కానీ ఇది ఉంటే బాగుంది కానీ ఇది ఇంకో కొంచెం బెటర్గా ఉండాలి, నచ్చింది కానీ ఎందుకు ఈ యాంగిల్ వర్కౌట్ అలా కాదు. ప్రాపర్గా మనస్ఫూర్తిగా కంప్లీట్గా నచ్చింది ఒక సినిమా. ఎటువంటి మేజర్ డిసప్పాయింట్మెంట్స్ లేని సినిమా, కపుల్ ఫ్రెండ్లీ. ఇట్స్ అ సింపుల్ బట్ వెరీ సిన్సియర్ ఫిల్మ్. అండ్ సింపుల్ అనే పదం నేను ఈజీగా మాట్లాడేసిన, ఆ సింప్లిసిటీని అచీవ్ చేయడం ఈజీ కాదు. ఫర్ ఇన్స్టెన్స్, చెన్నైలో జరిగే స్టోరీ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి తెలుగు వాళ్ళు చెన్నైలో కలుసుకుంటున్నారు, రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇట్ ఫీల్స్ సో రియల్. అంటే రియల్ లొకేషన్స్, రియల్గా రోడ్ల మీద నిలబడి సీన్లు షూట్ చేయడము. ఇది నిజంగానే రోడ్డు, ఇది రామానాయుడు స్టూడియోస్ కాదు. ఇట్ ఫీల్స్ వెరీ రియల్ ఇన్ ద సెన్స్, అంటే జస్ట్ లొకేషన్స్ పరంగా కాదు, ది ఎమోషన్స్, ది క్యారెక్టర్స్, ఇంక్లూడింగ్ ద ప్రొటాగనిస్ట్ ప్లేడ్ బై సంతోష్ శోభన్, పూర్తిగా ఒక లైకబుల్ క్యారెక్టర్ అయినప్పటికీ ఒక పాయింట్లో చాలా గ్రేగా బిహేవ్ చేస్తాడు. ఒక పాయింట్లో సినిమాకంటూ ఒక కోర్ ఉంటుంది. ఆ కోర్ ఏంటంటే, ఐ వాంట్ రివీల్ ఇట్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ అబౌట్ మెమరీస్. అండ్ మూవీ స్క్రీన్ ప్లేలో మీరు సెకండ్ హాఫ్ చూస్తే ఆ టేక్అవే ఏదైతే ఉందో, ఆ మెమరీస్ గురించి ఆ టేక్అవే ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూనే స్క్రీన్ ప్లే ఉంటుంది. అది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇట్స్ నాట్ ఫిల్మ్ ఇస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అండ్ ఇట్స్ ప్రీచింగ్ సంథింగ్ ఎల్స్. నో, ఇట్ ప్రాక్టీసెస్ వాట్ ఇట్ ప్రీచెస్. వీలైనంత వరకు క్లీషేస్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రతి చోట ఇప్పుడు హీరోయిన్ ఉంది, హీరోయిన్కి ఇంకొకటితో పెళ్లి సెట్ అవుతుంది, వాడు ఎలా బిహేవ్ చేస్తాడనేది మనకి చాలా సినిమాలు చూసి ఒక 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 అంచనా ఉంటుంది కదా, అక్కడ సర్ప్రైజ్ చేస్తుంది. అటువంటి పాయింట్లో సర్ప్రైజ్ చేస్తుంది మూవీ. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ స్వీట్ మూమెంట్స్. అసలు నాకు ఫస్ట్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. యాక్టర్ లివింగ్స్టన్ ఉన్నారు కదా, తమిళ యాక్టర్, ఆయనతో స్టార్ట్ అయ్యే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది మొదలైనప్పుడు కొంచెం కామెడీగా ఉంటుంది, బట్ దాని నుండి కూడా వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. వెరీ సింపుల్ ఎమోషన్, బట్ దాన్ని క్రియేట్ చేయడం ఈజీ కాదు. ఎందుకంటే ఈ సినిమా ఆ ఎలిమెంట్తో, ఎస్పెషల్లీ అటువంటి ఎలిమెంట్తో ఒక వార్మ్ ఫీలింగ్ ఇవ్వడం అనేది నేనైతే చూడాల రీసెంట్ టైమ్స్లో అంత బ్యూటిఫుల్గా. యోగి బాబు క్యారెక్టర్ కానివ్వండి, ఆయన మనం సినిమాల్లో చూస్తుంటాం, తమిళ సినిమాల్లో దెబ్బలు తింటుంటాడు, లేకపోతే ఇంకొకరిని కొడుతూ ఉంటాడు. అతని క్యారెక్టర్ కూడా జస్ట్ కామిక్ రిలీఫ్ కాదు, ఒక చాలా చిన్న మూమెంట్ ఉంటుంది అతనికి, సంతోష్ శోభన్కి సెకండ్ హాఫ్లో. చాలా ఎంపతిగా అనిపిస్తుంది సినిమాలో. ఎస్, దేర్ ఆర్ సమ్ ప్లాట్ పాయింట్స్ దట్ డూ రిమైండ్ యూ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్స్. ఇన్ దాట్ సెన్స్ కపుల్ ఫ్రెండ్లీ అనేది కంప్లీట్లీ నావెల్ అవ్వకపోవచ్చు, బట్ ఇది ఇచ్చే ఫీలింగ్ ఫ్రెష్గా ఉంది, కొత్తగా ఉంది, బాగుంది. అండ్ ఆ సిమిలర్గా ఉంది అని నేను అనేది కూడా చాలా 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 బ్రాడ్ లెవెల్లో. ఈ సినిమా ట్రీట్మెంట్ వేరే, దీని టెక్స్చర్ వేరే. సెకండ్ హాఫ్లో ఒక కొత్త యాంగిల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అదేంటంటే, అది చాలా సినిమాల్లో చాలాసార్లు చూస్తున్నాం, కానీ దీన్ని ప్రజెంట్ చేసిన విధానం థ్యాంక్ఫుల్లీ మనం ఆల్రెడీ చూసేసిన క్లీషేస్ని వాటన్నిటిని అవాయిడ్ చేసి ఈ సినిమా మెమరీస్ గురించి ఏదైతే చెప్పాలనుకుంటుందో దానికి సింక్ అయ్యేటట్టు ఉంటుంది ప్రజెంటేషన్ మొత్తం. ఇక్కడ మెలోడ్రామా, సెంటిమెంట్, మన కన్నీళ్ళని లాగడానికి, వాటిని పిండడానికి చాలా స్కోప్ ఉందన్నమాట, కానీ దాన్ని చేయదు. ఇట్ డజంట్ గో ఫర్ దాట్. ఏడిపించేస్తాను నేను మిమ్మల్ని అనేటట్టు కాకుండా, ఐ విల్ గివ్ యూ అ వార్మ్ ఫీలింగ్, ఐ విల్ గివ్ యూ అ వార్మ్ హగ్ అనే ఒక స్పేస్లో నడుస్తుంది ఈ సినిమా, ఈవెన్ వెన్ ఇట్ గెట్స్ ఇన్ టు సమ్ అన్ప్లెజెంట్ స్పేసెస్. ఒక బర్డ్తో ఒక రికరింగ్ మెటఫర్ లాంటిది ఒకటి ఉంటుంది. అది సినిమా అంతా అయిపోయాక సినిమా మొత్తానికి ఒక బ్యూటిఫుల్ క్లోజర్ లాగా ఇస్తుంది అనమాట. బుక్ ఎండింగ్ అంటారు కదా, ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది అని. అది సినిమా మొత్తానికి ఒక బ్యూటిఫుల్ రౌండ్ ఆఫ్ లాగా. సంతోష్ శోభన్ ఈజ్ రియలీ గుడ్, మానస వారణాసి ఈజ్ ఫెంటాస్టిక్, మ్యూజిక్ ఈజ్ బై ఆదిత్య రవీంద్రన్, ఎక్కడ ఓవర్ స్కోర్ చేసినట్టు ఉండదు. అదే చెప్తున్నా, అది ఇందులో మూమెంట్కి అండర్లైన్ గానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది, ముందుకు వచ్చేది, సీన్ని దాటి వెళ్ళిపోదు. దినేష్ పురుషోత్తమన్ ఆయన ఉన్నారు కదా, హీ షాట్ మహారాజా అండ్ కోర్ట్, ఆయన ఇది షూట్ చేశారు. It's a very lively film. And finally, Ashwin Chandrasekhar is a talent to watch out for. Solid debut. ప్రతిసారి మనం సిన్సియర్ ఫిల్మ్ అని చెప్పి ఇంటెంట్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాం, ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలి అంటాం. ఇక్కడ ఎఫర్ట్, ఇంటెంట్తో పాటు డెలివర్ అయిన స్టోరీ టెల్లింగ్ని, ప్రోడక్ట్ని కూడా అప్రిషియేట్ చేయదగ్గ సినిమా. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గుల్టే ప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.